మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మంచం మీదే దుడ్డుకి వెళ్ళాం. ఈ కళ్ళు కనపడగంట దేవులాడు ఇలా నానా ఈ పేర మంచిది కాదు ఈ ఎండకి. ఆకలేస్తుందా? ఆకలేస్తుందా? వేస్తుందా? పేరుదనా ఆకలేస్తుందా? బట్టల ఇలా కుళ్ళిపోయి ఉన్నాయి, వాసన అంటుకుపోతున్నాయి చెమటకి. ఓలు గుంజుతారు. 2 నెలలు అయ్యింది. జీలా పోల మంచిగా చెడ్డ కష్టమా సుఖమా చూసినో లోవులు చేసినో లోవులు ఇలా దేగురుకొని అలా భూమి పట్టుకొని అలా బుట్టలాడుతాను. ఆ చెత్త పారబోయినాక ఆ వరంటీలోకి ఆ నానా తిట్లు తిడతాను వీళ్ళు అందరూ. కొట్టడము తిట్టడము నానా పాడు చేసి నన్ను ఏడు చేసేది. ఆ అమ్మ డాక్టర్ కాడికి తీసుకెళ్ళేది కాదు, నన్ను ఏడు చేసేది. ఇంటికి తీసుకెళ్ళకంటుందో నాకు తెలదు, ఆ భగవంతుడిగా తెలుసును. మరి నన్ను ఎందుకు ఇలా కొల పెడుతుందో నాకు తెలియదు. ఎందుకు ఇలాగా నన్ను నాశనం చేస్తుంది ఇలా కొగడబట్టి. అమ్మ నన్ను ఏడు చేసేది, నన్ను చేసేది ఏమి లేదు. ప్రస్తుతం మనం ఆరిలోవలో ఉన్నటువంటి చిన్నగదిలి రామకృష్ణాపురంలో ఉన్న ఒక వృద్ధాశ్రమంలో ఉన్నాం. ఇక్కడికి వస్తే ఎంత దయనీయమైన పరిస్థితులు ఉన్నాయంటే, ఒకవైపు తీవ్రమైన ఎండ, రేకుల షెడ్లో ఇది ఒక ఆశ్రమం అని, మీకు టైంకి ఫుడ్ పెడతామని, మిమ్మల్ని చూసుకుంటామని తీసుకొచ్చి వీళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. రోడ్డు మీద వీళ్ళు ఉన్నా కూడా ఎవరో ఒకరు వాళ్ళ పరిస్థితి చూసి ఏదో ఒకటి ఇస్తే వాళ్ళ ఆకలి తీరుతుంది. కానీ ఇది ఒక వృద్ధాశ్రమాన్ని మేము నడుపుతున్నామంటూ ఎవరో వీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ వదిలేశారు. ఎంత అధ్వాన పరిస్థితిలో ఉందంటే చాలా మొత్తం కూడా కంపు కొడుతోంది. బట్టలు మాసిపోయి ఉన్నాయి. ఒక్కొక్కరికైతే ఒంటి మీద సరిగ్గా బట్టలు లేవు, తినడానికి లేవు. బట్టలు ఉతికి కొన్ని నెలలు అవుతోంది. కంపు కొట్టిన బ్రతుకుల్లో ఉన్నాము. కాపాడడానికి కానీ మా ఆకలి తీర్చడానికి కూడా ఎవ్వరూ ముందుకు రావట్లేదు. అసలు ఏం జరుగుతుందో చూడటానికి కూడా కళ్ళు కనిపించట్లేదు. ఇప్పుడు ఒక మామగారితో మీరు మాట్లాడించాం, చూసారు కదా, ఆమెకి వినపడటం లేదు, కళ్ళు కనిపించటం లేదు. కానీ ఆమె ఎవరో ఇంతకుముందు బాగా బ్రతికిన మనిషి అనుకుంటా. కనీసం నా కంపు నేనే భరించలేకపోతున్నాను అంటుంది ఆ మామగారు ఆవేదన. ఇలా చాలామందే ఉన్నారు. ఈరోజు ఇక్కడ వృద్ధాశ్రమంలో వీళ్ళు పడుతున్న అగచాట్లు చూసి, వీళ్ళు పడుతున్న కష్టాలు చూసి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా వాళ్ళు ఒక్కసారిగా ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని స్థానికంగా ఉన్న ఆరిలోవ పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. అసలు ఒక వృద్ధాశ్రమాన్ని నడుపుతున్నాము అని చెప్పి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి వీళ్ళ కనీస అవసరాలు కూడా తీర్చకుండా ఇక్కడున్నాను కనీసం వీళ్ళకి కనిపించటం లేదు. ఎవరు వచ్చారో కూడా చూడలేకపోతున్నారు. ఎవరు వచ్చారో, ఆమె చేతిలో ఎవరు చేయి పట్టి ఆమెను పలకరించారో కూడా తెలియలేని పరిస్థితిలో ఉన్నారు. ఒకరికి కూడా కళ్ళు కనిపించటం లేదు. ఆమె చెప్తోంది తన కంపు తనే భరించలేకపోతున్నాను, నన్ను ఇక్కడ వదిలేశారు అని చెప్పి. ఏంటి పెద్ద ఆయన ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఏంటిది వృద్ధాశ్రమం అంటున్నారు, ఇక్కడేమో ఫ్యానులు లేవు, లైట్లు లేవు, పూర్తిగా ఎండ, రేకుల షెడ్డు, ఏమి అసలు బూజులు పట్టి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడేమో వీళ్ళని ఇలా నిర్దాక్షిణ్యంగా వదిలేశారు. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? ఒకవేళ ఇలాంటి చాలా ట్రస్ట్లు ఉన్నాయి. వీళ్ళు ఎవరైనా చూసుకోలేకపోతే, వీళ్ళు ఎవరైనా ఒకవేళ వృద్ధాశ్రమాన్ని నడపలేకపోతే కనుక ఎవరికైనా అబ్జెప్పాలి, లేకపోతే అధికారులకు చెప్పాలి. కానీ వీళ్ళని ఇలా నిర్దాక్షిణ్యంగా అనాథలు జనరల్గానే ఎవరు లేక, వాళ్ళు ఏదో పని చేసుకొని పొట్ట నింపుకునే పరిస్థితి లేక, వయసు సహకరించిన పరిస్థితిలో ఉన్న వాళ్ళని ఇలా ఒక చీకటి గదిలో పెట్టేయడం ఎంతవరకు అసలు కరెక్ట్? ఇక్కడికి వస్తుంటే అసలు మనం ఎవరు మాట్లాడుతున్నామో, ఎవరు ఆమె చుట్టూ ఉన్నారో కూడా ఆ మామగారు తెలుసుకోలేకపోతున్నారు. పెద్దయినా మీ పేరు? నమస్తే. రామకృష్ణ.
కొల్లూరు రామకృష్ణ. మీరు ఇక్కడే ఉంటున్నారా? అవునండి, అప్పుడు కీర్తి ఫౌండేషన్ అక్కడ నాలుగేళ్ళు ఉన్నాము. ఇక్కడికి వచ్చి సంవత్సరం అవుతుంది. మీకు ఎవరు లేరా? మా అన్నయ్య మా పెద్దనాన్న వాళ్ళు ఉన్నారు, పెద్దనాన్న వాళ్ళ పిల్లలు ఉన్నారు. వాళ్ళు నెలకి 500 పంపిస్తారు ఖర్చులకి. మా ఫ్రెండ్ మొన్నటిదాకా చూసేవాడు, మా ఫ్రెండ్ చూసేవాడు. ఆయనకి కొద్దిగా లాస్ అయ్యి రైలు కంపెనీలో నన్ను ఆయన చూసుకోలేక నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. మీరు ఒక్కరే ఇక్కడ ఉంటున్నారండి? మా పాప నేను. మీ పాప? పాప మా పాప ఏమైంది పాపకు? నడవలేదు, ఒక సైడ్ అంతా ఒక చెయ్యి ఒక కాలు, అంటే బ్రెయిన్ ఒక పాయింట్ పెరగలేదంట, అందుకని నడవలేదు. మాటలు బాగా చెప్పిద్ది, ఏదైనా అడిగితే చెప్పిద్ది. అది నేను ఆ పాపకి అన్నీ చూసుకుంటా ఉంటాను. బాత్రూమ్కి వెళ్తాను, పాస్కి అన్నం పెడతాం, ఏది పెట్టినా దగ్గరుండి కూర్చొని చేస్తాం. ఏంటి అసలు బూజులు పట్టుంది, వృద్ధాశ్రమం అంటున్నారు, బట్టలన్నీ కంపు కొడుతున్నాయి, అసలు లోపలికి రావడానికి కూడా చాలా వెళ్ళిపోయే వాళ్ళు ఎవరు లేరు. ఎవరు ఇక్కడ మిమ్మల్ని తీసుకొచ్చి జాయిన్ చేసుకున్నది? నన్ను ఆయన కుమార్ గారు ఇక్కడ పెట్టారు. తర్వాత ఏమో ఒక నెల నుంచి ఆయన తీసుకున్నారు, పాస్టమ్ గారు తీసుకున్నారు. సరిగ్గా ఇట్లా అప్పటి నుంచి ఇదే పరిస్థితి. ఎంతమంది ఉంటున్నారు ఇక్కడ? 4, నేను వీళ్ళిద్దరు, 4. భోజనం అది ఉందా అసలు? అదే ఎప్పుడో చేస్తారు, చూశారు కదా, ఇందాక వచ్చారు. నేను వండి పెట్టుకునేవాడిని, భోజనం ఇంట్లోనే వండేవాడిని, కూరలు అన్నం. అది వద్దు, నేనే వండి తీసుకొస్తాను, ఎక్కువ చేస్తున్నావు, నీ ఇష్టానికి పక్కన వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు, వాళ్ళకి ఇచ్చేస్తున్నావు. నేనే వండుతాను, నువ్వు వండి పెట్టినప్పుడు నువ్వు తిను. ఒక్కోసారి 4ంటికి పంపిస్తారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా వాళ్ళు కూడా ప్రతినిధులు అంతా ఇక్కడికి చేరుకున్నారు. ఏంటి అసలు ఈ వృద్ధాశ్రమంలో ఇక్కడ ఉంటున్న వీళ్ళ పరిస్థితులు ఏంటి? నిజానికి అందరూ ఉన్నా కూడా లేని వాళ్ళ బ్రతుకులు ఒక విధంగా ఉంటే, ఈ సమయంలో ఇలాంటి వయసులో ఉన్నారు వీళ్ళు. కనీసం ఏదైనా పని చేసుకొని ఆ పూటకి పొట్ట నింపుకుందామన్నా కూడా ఏమాత్రం సహకరించలేని వయసులో ఉన్నవాళ్ళు. వీళ్ళంతా ఎక్కడికి వెళ్తారు? కావాలంటే ప్రభుత్వ పరంగా నడుపుతున్నటువంటి చాలా ఆశ్రమాలు ఉన్నాయి. ఒకవేళ వీళ్ళే రన్ చేయలేకపోతే, అంత ఆర్థిక స్తోమత వాళ్ళకు లేకపోతే అధికారులకో ఎవరికో అప్పచెప్పాలి. కానీ ఇంకా దుర్భరంగా వాళ్ళ జీవితాన్ని మార్చేసే హక్కు ఎవరిచ్చారు వీళ్ళకి? అసలు ఇప్పటికీ కూడా వీళ్ళంటూ రాకపోతే, వీళ్ళు తెలుసుకొని రాకపోతే ఇక్కడ కొన్ని సవాలు కనిపించేవేమో అనిపిస్తోంది. ఇక్కడికి వస్తే పూర్తిగా బూజు పట్టింది, ఉక్కబోస్తోంది, కంపు కొడుతుంది మొత్తం ఇల్లంతా. తిని చాలా రోజులు అవుతుందంటుంది ఆ మామగారు. దాదాపు ఒక 70 ఏళ్ళు పైనే ఉంటాయి ఆమెకి. ఇక్కడ వదిలేశారు. ఎక్కడున్నానో కూడా నాకు కళ్ళు కనిపించట్లేదు, ఎవరు వస్తున్నారో ఎవరు పలకరిస్తున్నారో కూడా తెలీదు, వచ్చిన వాళ్ళు ఏమైనా తెచ్చుతున్నారా కడుపు నింపుకోవడానికి అని ఆ మామగారు ఆవేదన. ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. ఏంటండి ఇలా పరిస్థితి ఉంది, ఎవరు మీకు ఇన్ఫార్మ్ చేశారు ఇక్కడ ఒక ఆశ్రమం అంటూ ఉందని? ఇక్కడ లోకల్లో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా అనే ఒక సంస్థ ద్వారా మీడియాలో ఉన్నటువంటి వ్యక్తి రాజుగారు అని, ఆయన ఇక్కడ లోకల్లో ఉంటారండి. ఆయన ఇలాగ ఆశ్రమంలో ఈ విధంగా జరుగుతుందని ఆయన వచ్చి వీళ్ళ దగ్గర వీడియో స్టేట్మెంట్ తీసుకొని సంస్థకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మేము ఇక్కడికి వచ్చి చూస్తే వృద్ధులు చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఒక రకమైనటువంటి వాసన, వాళ్ళకి స్నానాలు లేవు, భోజనాలు లేవు అని చెప్పిన వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళే చెప్పడం జరిగింది. మా సంస్థ నుంచి మేమేం చేసామంటే ఆర్లో పోలీస్ స్టేషన్లో సంస్థ తరపున సంస్థ లెటర్ యాడ్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆర్లో పోలీసు వారు సంబంధిత వ్యక్తులను పిలిచారు. వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, ఇది కేవలం సంస్థ ఒకప్పుడు రన్ చేసేవాళ్ళు, వాళ్ళు మాకు అప్పచెప్పి వెళ్ళిపోయి ఇక్కడ రెంట్కి తీసుకొని అద్దె కూడా కట్టకుండా వెళ్ళిపోయారు వాళ్ళు అని కుమార్ అనే వ్యక్తి పేరు వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఇలా వృద్ధాశ్రమాల పేరుతో లోకల్ ఫండింగ్ కోసం అని చెప్పని చిల్లర దందాలు చేసేటువంటి వృద్ధుల్ని ఈ రకంగా బాధ పెడతాం అనేది చాలా దయనీయమైన పరిస్థితి. ఖచ్చితంగా ఇటువంటి కర్మ ఖచ్చితంగా అనుభవిస్తారు వాళ్ళు. కానీ ఏదైనా సరే మేము చెప్పేది ఒకటే, ఏ సమస్య ఉన్నా సరే హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియాకి మీరు తెలియపరిస్తే మేము అందుబాటులో ఉంటాము. సమస్య మీది, పరిష్కారం మాది. ఎటువంటి సమస్య మీ ప్రజలకు ఏదున్నా సరే మేము అందుబాటులో ఉంటాము. మా టీం కంపల్సరీగా వస్తుంది. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వాళ్ళు కానీ సుమన్ టీవీ కానీ ఇది ఒక స్ట్రింగ్ ఆపరేషన్లా ముందుకెళ్ళాలి. ఇలాంటి వాళ్ళని ఉపేక్షించడానికి
అసలు లేదు. ఎందుకంటే ఈ పరిస్థితి ఎవరో ఒకరి ద్వారా బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు వీళ్ళని ఇప్పుడు ఈ టైంలో నేను వీళ్ళని ప్రొటెక్ట్ చేయగలుగుతున్నాం. ఒక మంచి లయోలా వృద్ధాశ్రమం అని చెప్పి ప్రకాష్ గారు రన్ చేస్తున్నటువంటి ఆశ్రమానికి వీళ్ళందరినీ ఇప్పుడు తరలించబోతున్నాం, షిఫ్ట్ చేస్తాం. ఖచ్చితంగా అక్కడ వాళ్ళకి మంచి షెల్టర్ ఉంటుంది. కానీ ఇలా దొంగ చాటుగా ఆశ్రమాల పేరుతో నడుపుతూ వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటూ ఇలాంటి వాళ్ళని చాలా దుర్భరంగా పరిస్థితులు క్రియేట్ చేస్తున్న వాళ్ళని ఏం చేయాలి మీరే చెప్పండి. ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా ఒక షెల్టర్ ఇద్దాం. ఇది ఎవరైతే రన్ చేస్తూ వీళ్ళని ఇలా వదిలేశారో మేడం, ఇలాంటి వాళ్ళు అయితే ఎంతో మందిని కూడా ఇలాగా ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారు. వాళ్ళ డబ్బు కోసం, వాళ్ళ పేర్ల కోసం, వాళ్ళ జలసాల కోసం ఇలాంటి పేదలకు ఇంత అన్యాయం చేస్తున్నారు. వీళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితి వదిలే ప్రసక్తే లేదు సార్. హలో, కీర్తి ఫౌండేషన్. నేను టీచర్ జాబ్ చేస్తున్నానండి. మా బాబు ఒక్కడే, యాక్చువల్లీ డివోర్స్ అనమాట. నేను బాబుతో పాటు వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. అంటే అత్తయ్య గారు ఒక్కరు మాతో ఉంటారు. ఆమెను ఇంకా షిఫ్ట్ చేయడం అనేది మాకు కొంచెం కష్టం అవుతుంది. నేను ఫౌండేషన్లో ఏమైనా పెట్టడానికి అవుతుందా ఏంటి ప్రాసెస్? జాయిన్ చేయడం కోసం అడుగుతున్నారండి. అవునండి, అవునండి. ఆవిడ వయసు ఎంత ఉంటుందండి? మనకి 64 అండి. యాక్టివ్గానే ఉంటారు. కాకపోతే ఏంటంటే మేము ఇంకా బాబు నేను ఉందామని వేరే చోట అత్తగారిని కొంచెం బాగా చూసుకునేది ఏదైనా ఉంది అంటే నియర్ బై అంటే ఎవరో చెప్పారు మౌత్ టాక్లో, ఇప్పుడు ఏదో అడ్వర్టైజ్మెంట్లో చూశానండి. సో అందుకనే నేను ఒకసారి మిమ్మల్ని సంప్రదిస్తున్నాను. ఎక్కడండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను సీతమ్మ దార అండి ఉండేది. అది ప్రాసెస్ ఏంటండి? మనం ఏమైనా పే చేయాల్సి ఉంటుందా లేకపోతే ఏంటి? అంటే తనకి నీడ్స్ అన్నీ నేను ఇచ్చేస్తూ ఉంటాను, కొంచెం బట్టలు కానీ ఇవన్నీ. ప్రస్తుతానికి అయితే మనది ఆర్ఫనేజ్ హోమ్ అండి, ఓల్డ్ ఏజ్ హోమ్ లేదు. మన దగ్గర అయితే ప్రస్తుతానికి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి అవకాశం లేదండి. ఓకే, ఎక్కడైనా సరే ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంటే ఒకసారి ట్రై చేయండి మేడం. ఓకే, ఆర్ఫనేజ్ హోమ్ ఉందండి. ఓకే ఓకే. అవునండి. బాబు బర్త్డే ఉందండి, వాళ్ళకి మనం సర్వీస్ కూడా చేయాలి. సరే నేను మిమ్మల్ని కాంటాక్ట్ మనము ఎట్లా ప్రొవైడ్ చేయొచ్చు, వాళ్ళకి ఒక పూట భోజనం పెడదాం అనుకుంటున్నాను పిల్లలకి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మేడం బర్త్డే 18th అండి, జూలై 18th. వచ్చే నెల మేడం? అవునండి. 1 డే మేడం, ఒక పూట మేడం? ఒక పూట పెడదామని. ఒక పూట అంటే నాన్ వెజ్ మేడం, వెజ్ ఏదైనా పర్లేదండి, నాన్ వెజ్ అయినా పెట్టడానికి ప్రాబ్లం ఏమీ లేదు. యాక్చువల్లీ నేను టీచర్ని. ఎంత ఉంటారండి స్ట్రెంత్? 25 మెంబర్స్ పిల్లలండి, ఒక 5 మెంబర్స్ స్టాఫ్ ఉంటారండి. ఓకే అండి. ఓకే, టోటల్ 30 మెంబర్స్ ఉంటారండి. ఓకే. ఒక పూటకి అయితే 3000 అవుతుంది మేడం. మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా ఇట్లా ఏమైనా చూడడానికి అత్తగారిని జాయిన్ చేయడానికి అన్నట్టు? నేను సజెస్ట్ చేస్తాను, వేరే దగ్గర ఉంది, వాళ్ళని అడుగుతాను. నియర్ బై ఉంటుందా అండి లేకపోతే ఏమైనా వేరే జిల్లానా అన్నట్టు? వేరే దగ్గర ఫ్రీగా చూస్తే ఉంది మేడం. ఒకసారి అడుగుదాం ఈరోజు. నేను అటు వెళ్తాను ఈవినింగ్, వెళ్తే ఒకసారి మాట్లాడతానండి వాళ్ళతో. ఓకే ఓకే, ఫ్రీ అవసరం లేదండి, నేను సమ్ పే చేస్తాను, కొంచెం బాగా చూసుకోవాలి. కాకపోతే ఏ లొకాలిటీలో తెలుసుకోవచ్చా? అంటే నేను మళ్ళీ స్పెండ్ చేయాల్సి ఉంటుందా టైం ఏంటని? అంటే ఇప్పుడు పని ఆవిడ చేసుకుంటే ఓకే అండి, మా దగ్గర నేను చూసుకుంటాం. చేసుకుంటారు, యాక్టివ్గానే ఉంటుంది. కాకపోతే నేనే ఉండేటప్పుడు వంట అది చేసుకునేదాన్ని కాబట్టి ఆవిడకి నేను అంత బాధ్యతలు అప్పగించలేదు. జస్ట్ కూర్చొని అలా రెస్ట్ తీసుకునేలాగా ఉంటే చాలు. ఆవిడకి కావాలంటే అన్ని సపరేట్ గా సెర్చ్ చేయమంటే సెర్చ్ చేస్తాం మేడం. రూమ్ అన్ని సెపరేట్ గా సెర్చ్ చేయమంటే ఒకసారి రండి మేడం, మీరు ఎలాగ వస్తా అంటున్నారు కదా, మీరు చూసినట్టు ఉంటుంది మేడం. ఎక్కడండి, ఎక్కడ రమ్మంటారు? మన ఆశ్రమం తోటగారు బిఎన్ఆర్ నగర్ దగ్గర అండి. తోటగారు అంటే లొకేషన్ ఏమైనా చెప్తారా ప్రాపర్గా రావడానికి? మీరు హనుమంత్ వాక్ ఉంది కదా మేడం? హనుమంత్ వాక్ ఉందండి. హనుమంత్ వాక్ నుంచి సింహాచలం రోడ్ ఉంది కదండి? సింహాచలం రోడ్డు, ఎస్ అండి, సింహాచలం రోడ్డు ఉంది. ఆ రోడ్ లోకి అపోలో హాస్పిటల్ ఉంది కదా మేడం? ఉందండి, ఇది హెల్త్ హబ్ అంటారు కదా. హెల్త్ సిటీ అండి, హెల్త్ సిటీ అక్కడే ఉందండి మా ఆశ్రమం. ఓకే ఓకే, ఏమైనా బోర్డు ఉంటుందా? మీరు వస్తే నేను రిసీవ్ చేసుకుంటాను మేడం, నో ప్రాబ్లం. సరే అండి, అయితే నేను మిమ్మల్ని ఈవినింగ్ కలుస్తానండి. ఈవినింగ్ కలిసిన లేదు అతని ఇట్లా పెట్టేస్తే నేను ఫ్రీ అయిపోతాను, వెళ్ళిపోదామని.
సార్ ఆవిడని కూడా తీసుకుంటాండి మేడం. అలాగే అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే అండి. ఇది పరిస్థితులు. ఇప్పుడు నేను ఇక్కడ అసలు భాగోతం ఇక్కడ చూద్దాం ఒకసారి. ఒక నిమిషం సార్. ఎల్ఏ కుమార్ అని ఉంది, ఒక 3 నెంబర్లు ఇచ్చారు. ఆఫీస్ నెంబర్ అని 9052004441. పేటిఎం, గూగుల్ పే అండ్ ఫోన్పే నెంబర్ సపరేట్గా ఇచ్చారు. కీర్తి ఫౌండేషన్. ముఖ్య గమనిక ఏంటంటే అనాథ వృద్ధులకు, బాలలకు మా ఆశ్రమం వద్ద ఉచిత వసతి కల్పిస్తారు. ధన రూపైన, వస్త్ర రూపైన సహాయం చేయదలిచిన వారు ఈ పైన ఇచ్చారు కదా 3 నెంబర్లు, ఆ నెంబర్ని సంప్రదించాలంట. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్లు చూడండి. నేనున్నానని వృద్ధులు అభాగ్యుల సేవలు కీర్తి ఫౌండేషన్. ఇప్పుడు మనం చూసాం కదా ఆ కీర్తి ఫౌండేషన్ వ్యవహారం ఏంటో, భాగోతం ఏంటో. ఇది పరిస్థితి. ఊరకనే ఏదో ఫోన్లు కనిపిస్తున్నాయి, ఇంట్లో పెద్దవాళ్ళు మనకు ఒక బాధ్యతగా కాకుండా వాళ్ళని ఒక బరువుగా భావించి ఫౌండేషన్లో వేసేస్తే చక్కగా చూసేసుకుంటారు. ఇలాంటి ఆలోచనలు దయచేసి తీసేయండి. ఎందుకంటే చాలా సందర్భాల్లో వృద్ధాశ్రమాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో సుమన్ టీవీ మీకు కళ్ళకు కట్టినట్లు చూపింది. ఏదో ఒక ఏరియాలోనే కాదు, అనేక ఏరియాల్లో అనేక ఫౌండేషన్స్ ఇక్కడ ట్రస్ట్ సేవ పేరుతో చేస్తున్నటువంటి భాగోతాలు ఇవి. చూశారు కదా, అక్కడ మాకు ఒక ఫౌండేషన్ ఉంది, మేము అక్కడ బాగా చూసుకోగలుగుతామని ఆయన ఎవరు గర్వంగా చెప్పలేదు. కాకపోతే ఆవిడ నడిచేదైతే మేము చూసుకుంటాము, మీరు ఏమైనా డబ్బులు ఇవ్వగలిగితే స్పెషల్ కేర్ కూడా తీసుకుంటాము, స్పెషల్ ఫెసిలిటీస్ కూడా ఇస్తామంటున్నారు. ఇక్కడ ఉన్న 4 ఉన్నటువంటి వృద్ధాశ్రమాన్ని వీళ్ళు సరిగా చూసుకోలేని వాళ్ళు ఇంకెక్కడో ఆర్ఫనేజ్ అనాథాశ్రమాన్ని కూడా నడుపుతున్నారు అని చెప్తున్నారు. మరి అక్కడ ఆ పిల్లలు ఎంత బాధపడుతున్నారో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో కూడా తెలీదు. ఖచ్చితంగా దీనిపై కూడా మేము ఫోకస్ చేస్తాం. హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా ఈ కౌన్సిల్ వాళ్ళు కూడా ఈరోజు తీసుకున్నటువంటి ఈ చొరవ ఒక 5-6 ఒక కొత్త లైఫ్ ఇచ్చిందని అయితే నేను అనుకుంటా. చాలామందికి పిల్లల కోసమో, కుటుంబం కోసమో త్యాగాలు చేసి వాళ్ళ వయసు పోగొట్టుకొని వాళ్ళలో ఎనర్జీ లాస్ అయ్యి వృద్ధాశ్రమాలు అంటే కరెక్ట్గా ఓల్డ్ ఏజ్ టైంకి వచ్చేటప్పటికి అంతో ఇంతో ఎవరొకరు పూటకి ఇంత పెడితే తిని కూర్చుందాము హాయిగా అని అనుకునే పరిస్థితుల్లో ఇలా నరక కూపెలో పడేసినట్టు వాళ్ళని పడేస్తున్నారు. పైపెచ్చు వృద్ధాశ్రమాలు, ఫౌండేషన్లు, సేవలు, ట్రస్ట్లు, గూగుల్ పేలు చేయండి, వాళ్ళకి ఈ భోజనం పెడతాం, ఆ భోజనం పెడతాం. ఏంటి అసలు ఇంత నడుస్తోంది? ఖచ్చితంగా వీళ్ళపై అయితే కఠినంగా శిక్ష తీసుకోవాల్సిన అవసరం ఉంది. కఠినంగా వాళ్ళని మాత్రం శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇది ఇంకొకరికి చెంపపెట్టు కావాలి. ఎవరైనా మళ్ళీ ఇలాంటి అనాథల జీవితాలతో ఆడుకోవాలి అనుకుంటే మాత్రం వాళ్ళకు మాత్రం ఇదొక లెసన్